ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవుడికిచ్చిన మొదటి పిలుపు ఏంటి? సాగు చేయడం మరియు కాచుకోవడం. నేడు మనం చేస్తున్న ఉద్యోగాలను, మన కుటుంబాన్ని దేవుడు మనకు అప్పగించిన తోటలుగా చూసుకోవాలి. ఒక తోటమాలి మొక్కలను ఎలా సాగు చేస్తాడో మనం కూడా మన బాధ్యతలను అంతే భక్తితో నిర్వహించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ఆఫీసులో చేసిన పని కావచ్చు, ఇంట్లో వంట చేసే పని కావచ్చు, అది కేవలం దేవుని మహిమ కోసమే చేస్తే దానికి పరలోకపు దీవెన ఉంటుంది. అలాగే కాచుకోవడం అంటే మన విశ్వాసాన్ని, మన కుటుంబాన్ని లోకపు పాపముల మురికి నుండి కాపాడుకోవడం. ఎందుకంటే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. మన ఇంటి చుట్టూ ప్రార్థన అనే కంచె వేయాలి. అపవాది ఎప్పుడు మింగుదమా అని గర్జించు సింహం వలె మన చుట్టూ ఉన్నది. వాటి నుండి మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. దేవుడు సృష్టిలో అంతా బాగుందనుకున్నాడు, కానీ మానవుడి విషయంలో మంచిది కాదు అన్నాడు. ఎందుకంటే మనం సహవాసం కోసం సృష్టించబడ్డాం. భార్యాభర్తలు అంటే ఒకరికొకరు సాటి అయిన సహాయకారులు. నేడు వివాహాల్లో గొడవలు రావడం సర్వసాధారణమైపోయింది. వివాహాల్లో గొడవలు రావడానికి ప్రధాన కారణం మనం సహాయకారి అనే బాధ్యతను మర్చిపోవడం వలన. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం కోసం చూస్తున్నాం. కానీ బైబిల్ చెప్తోంది కదా,